అందరికీ నమస్కారం. ఇంట్లో మనశ్శాంతి లేదా గొడవలు జరుగుతున్నాయా? వాస్తు ప్రకారం ఇలా చేయండి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, కుటుంబంలో గొడవలు జరుగుతున్నప్పుడు, మనశ్శాంతిని కోల్పోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. అటువంటి సమయంలో వాస్తు నిపుణులను సంప్రదిస్తుంటారు. కుటుంబంలో ఉన్న ప్రతికూల శక్తిని పారద్రోలేందుకు కొన్ని వస్తువులు కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతుంటారు. వారు చెప్పినటువంటి వివరాల ప్రకారం కొన్ని రకాల వస్తువులను మనం గనక ఇంట్లో ఉంచుకుంటే ప్రతికూల శక్తిని పారద్రోలి సానుకూల శక్తిని మనం ఆహ్వానించవచ్చు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా తులసి మొక్కను పెంచాలి. ఈశాన్యంలో ఉంటే మరీ మంచిది. అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మొక్క ఎండిపోకుండా చూసుకోవాలి. నిత్యం తులసికి దీపారాధన చేయాలి. అలాగే ఇంట్లో నీళ్లను ఉపయోగించే పాత్రలు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు. మంచినీటి కుండ ఈశాన్యంలో ఉండాలి. రాగి, ఇత్తడి, మట్టి పాత్రలను ఉపయోగించుకోవాలి. ఈ పాత్రల్లో ఎప్పుడూ నీరు నిండి ఉండాలి. ఇలా ఉంటే కుటుంబంలో శాంతి, శ్రేయస్సు, ఆనందం వెల్లువిరుస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పంచముఖి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఎంతో శుభప్రదం. దీనివల్ల కుటుంబంలో ఎంతో శ్రేయస్సు అనేది కలుగుతుంది. ఇంట్లో లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఉంచుకోవాలి. దేవుడి మందిరంలో ఉంటే చాలా మంచిది. ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పించాలి. శుక్రవారం అమ్మవారికి కుంకుమ సమర్పించాలి. ఇలా చేస్తే డబ్బుకు ఎప్పుడూ ఇబ్బంది రాదు.